ఆవుల్ని తీసుకొని ఎద్దుల్ని తీసుకొని అలా పుల్లు నింపుకొని బండి పోతున్నది అన్న అని చెప్పేసి ఒక వ్యక్తి ఫోన్ చేసి చెప్తే లోపల నుండి సౌండ్ వస్తున్నది. మనం ఆవులు గేదెలు సౌండ్ చేసినట్టు సౌండ్ వస్తున్నది. ప్యాక్ చేస్తున్నాయని మేము వెహికల్ తీసుకొని దాన్ని ఫాలో చేసుకుంటా మాండగాడ టోల్ ప్లాజా దానికి వచ్చి చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసరికి మేము ఆల్రెడీ అప్పటికి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసాం. తీసుకుపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు మీకైతే తెలిసే ఇప్పుడు ఏం నడుస్తుందో, వాటిని ఎందుకు తీసుకుపోతున్నారో కూడా మీకు తెలుసు. మేము పోలీసు వాళ్ళని పిలిపించాం, పోలీసు వాళ్ళు కూడా వచ్చిండ్రు. వాళ్ళకు మాకు ఆర్గ్యుమెంట్ అయితే పోలీసు వాళ్ళు ఏమన్నారంటే, సార్ వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, వీళ్ళు ఎక్కడికి తీసుకుపోతున్నారు, ఎక్కడ నుండి తీసుకుపోతున్నారు ప్రతిదీ ఉన్నదని చెప్తే అసిస్టెంట్ కమిషనర్ ఏహెచ్ డిస్ట్రిక్ట్ వెటర్నరీ పాలిక్లినిక్ దాదాపు గవర్నమెంటే వాళ్ళది ఉన్నది మన తెలంగాణలో. ఈ యొక్క వీడియోని తగినంత వరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఏదైతే ఈ వీడియో ఉంటుందో రీచ్ అవుతుంది, పబ్లిక్లోకి వెళ్తుంది. కాబట్టి ఛానల్ని దయచేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఆలోచించాలన్నా, ఒక ఎద్దు దానికి నోరు లేదు, అది చెప్పలేదు, దాన్ని ఎందుకు ఉండబోతున్నారో మీకు తెలుసు. మనం ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లా డబ్బులు తీసుకొని బండ్లను వదిలేస్తున్నారు అని అనుకుంటా మాట్లాడుతున్నారు. ఎవరికి అలాంటి ఉద్దేశం లేదన్నా, మనం అనుకుంటున్నాం మాత్రమే. అరే మీ మనుషుల్ని ఒకవేళ అట్లా లారీలల్లా తీసుకుపోయి ఏడన్నా తీసుకుపోయి కోస్తే. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నిన్న అంటే రాత్రి సుమారు 12 గంటల టైంలో 10వ తారీఖు రోజు మాకు ఒక ఫోన్ వచ్చింది. ఒక వ్యక్తి నాగ్పూర్ నుంచి వెళ్ళి ఆదిలాబాద్ వస్తున్నాడు. అయితే ఆదిలాబాద్ టోల్ ప్లాజా దగ్గర ఆయన ఏం చేసిందంటే మాకు ఫోన్ చేసి, అన్న ఒక 2 మ్యాక్స్ పికప్ బండ్లు ఆవుల్ని తీసుకొని ఎద్దుల్ని తీసుకొని అలా ఫుల్ నింపుకొని బండి పోతున్నది అన్న అని చెప్పేసి ఒక వ్యక్తి ఫోన్ చేసి చెప్తే, అది వెళ్తున్నారు కదా అని చెప్పేసి మేము కొంతమందికి ఫోన్ చేసుకొని బండి తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళేసరికి, అంటే మేము ఇక్కడ నుండి వెళ్ళేసరికి ఆడు 100 స్పీడ్లో బోరస్ దాటేసి వెళ్ళిపోయింది. ఆల్రెడీ వెళ్ళిపోయేసరికి మేమందరం అక్కడ గ్యాదర్ అయినాం. అప్పటికి ఆ బండి వెళ్ళిపోయింది, మాకు దొరకలేదు ఆ బండి. అది మళ్ళీ ఏమైందంటే, ఎట్లా వచ్చినాం కదా కొద్దిసేపు వెయిట్ చేద్దామని చెప్పేసి అక్కడనే కొద్దిసేపు వెయిట్ చేసినాం, కూర్చున్నాం, ఛాయ్ తాగినాం. అక్కడ నుంచి మేము ఏం చేసినాం, కొంచెం దూరం వెళ్ళినాం. ఆల్రెడీ మేము ఎక్కడ దాకా వెళ్ళామంటే పెనుగంగ బ్రిడ్జ్ దాకా వెళ్ళినాం. వెళ్తే రిటర్న్లో అక్కడ ఆగితే ఏమైందంటే, ఒక DCM వెహికల్, అదే మనం ఐచర్ అంటాం కదా, ఐచర్ బండి మొత్తం ప్యాక్ చేసుకున్నారు. దాని లోపల నుండి సౌండ్ వస్తున్నది. మనం ఆవులు గేదెలు సౌండ్ చేసినట్టు సౌండ్ వస్తున్నది. అరే బండి అయితే పెద్ద ఉన్నది, దీంట్లోకి వెళ్ళేందుకు సౌండ్ వస్తున్నది, మొత్తం అయితే ప్యాక్ చేసి ఉన్నాయని చెప్పేసి నేను ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను, మీరు చూడొచ్చు. ప్యాక్ చేసి ఉన్నాయని మేము వెహికల్ తీసుకొని దాన్ని ఫాలో చేసుకుంటా మాండగాడ టోల్ ప్లాజా దానికి వచ్చినాం. మాండగాడ టోల్ ప్లాజా దగ్గర కష్టాలకు బండిని పక్కకు ఆపించినాం. అన్న బండి ఆపు అంటే ఫస్ట్ మమ్మల్ని చూసి దబాయిస్తున్నాడు బండి. ఆయన ఏం చేసినాం, మేము ముందరికి వెళ్ళినాం, మీకు వీడియోలో కనిపిస్తుండొచ్చు. వెళ్ళినాం, బండిని ఆపినాం, పక్కకు పెట్టించినాం. టోల్ ప్లాజా దాటిన తర్వాత కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఆడ ఏమన్నా మేము ఎక్కడ బండి ఆపమని చెప్తే, సరే టోల్ ప్లాజా ముందర ఉన్నది, చెక్ పోస్ట్ దాటామని చెప్పేసి చెక్ పోస్ట్ దాటినాం. చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసరికి మేము ఆల్రెడీ అప్పటికి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాం, ఇట్లా బండి వస్తుందని. అక్కడ జరిగింది ఏంటంటే, వచ్చేది ఒక్క బండి కాదు, దాదాపు వీడియోలో మీకు కనిపిస్తుండొచ్చు, 4 ఐచర్లల్లో ఒక్కొక్క బండిలా పరిమితికి మించి. అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే, మనం ఎటన్నా తరలించవచ్చు, కొన్ని పరిమితులు ఉన్నాయి, కొందరికి తెలియవచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. దాదాపు నాకు కూడా కొన్ని రోజులు తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కాబట్టి ఒకటి ఏంటంటే, ఆ వెహికల్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ, కనీసం అవిటికి అందులో నీళ్లు లేవు, గడ్డి లేదు. నాగ్పూర్ నుంచి వెళ్ళి వస్తున్నాయి, నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాయి. ఈ విషయం మాకు తెలియదు. 4 బండ్లు, ఒక బండి ఆపితే ఇంకో బండి వచ్చింది, ఇంకో బండి వచ్చింది, 4 బండ్లు వచ్చినాయి. దాదాపు 2-2:30 సమయంలో పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, ఆ బండ్లు వచ్చినాయి. మా మిత్రులు ఉండే కొందరు, వీళ్ళందరం కలిసి బండిని ఆపి చూస్తే అవి ఇట్లా కుక్కి నింపిండ్రు. ఒకసారి మీరు ఈ స్క్రీన్ మీద చూడొచ్చు, ఎట్లా నింపిండ్రో, ఎట్లా చేసిండ్రో. అవిటికి కనీసం సదుపాయాలు పోని తీసుకుపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు మీకైతే తెలిసే ఇప్పుడు ఏం నడుస్తుందో, వాటిని ఎందుకు తీసుకుపోతున్నారో కూడా మీకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. దౌర్భాగ్యం ఏంటంటే, అవి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు మాతోటి డిస్కస్ ఏం చేస్తున్నారంటే, మాకు బాధప్త పర్మిషన్ ఉన్నది, మేము ఏం చేస్తున్నాము, ఈ పర్మిషన్ తీసుకొని వచ్చి వీటిని తీసుకొని పోతున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, మాకు ఆల్రెడీ డాక్టర్ పర్మిషన్ ఉన్నది, నాగ్పూర్ నుంచి వెళ్ళి మాకు గ్రామ పంచాయతీ లెటర్ ఉన్నది, RTO మాకు పర్మిషన్ ఇచ్చిండు, వీటిని తీసుకుపోతందుకు, మీరు ఎవరు ఆపతందుకు అని చెప్తే మేము పోలీసు వాళ్ళని పిలిపించినాం. పోలీసు వాళ్ళు కూడా వచ్చిండ్రు. వాళ్ళకు మాకు ఆర్గ్యుమెంట్ అయితే పోలీసు వాళ్ళు ఏమన్నారంటే, సార్ వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, వీరు ఎక్కడికి తీసుకుపోతున్నారు, ఎక్కడ నుండి తీసుకుపోతున్నారు ప్రతిదీ ఉన్నదని చెప్తే, పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి మమ్మల్ని అంటున్నారు. మేమేమంటున్నామంటే, మాకు కొంత తెలియదు. నిజానికి మేము అక్కడ వెళ్ళిన వ్యక్తులల్లా మాకు తెలియదు ఇన్ని ఉండాలి అంటే. ఒకటి తెలుసు, అవగాహన ఏమున్నదంటే, ఇన్ని వెహికల్స్ ఉండాలి, ఈ వెహికల్లా ఇన్ని ఆవులు తీసుకుపోవచ్చు, ఇన్ని ఎడ్లు తీసుకుపోవచ్చు, ఇది చేయొచ్చు అని తెలుసు. కానీ మాకు కొన్ని దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కొన్ని తెలివై. అప్పుడు ఏమైంది, మాకు కూడా తెలియదు. చూడండి, మేము ఆల్రెడీ స్క్రీన్ మీద ఇస్తున్నాం, పోలీసు వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు. ఎట్లా ఉన్నాయంటే, సంతకాలు పెట్టి, పేర్లు రాసి, స్టాంపులు వేసి, ముద్రలు దించి, ఇదంతా చూస్తే మేము ఏమనుకుంటున్నాం అంటే, నిజంగానే ఇన్ని పర్మిషన్స్ ఉన్నాయేమో అన్ని. ఇప్పుడు మనం అనుకుంటాం, ఇది పేపర్ మీద ఇది ఉన్నది, దీని సంతకం ఉన్నది అని చెప్పేసి అంటున్నాం. ఎక్కడ ఒక ఫోన్ నంబర్ లేదు, ఎక్కడ పలానా వ్యక్తి ఇది ఇచ్చిన లేదు పేరు. ఇప్పుడు మీ స్క్రీన్ మీద నేను ఇస్తాను, మీరు బాధతో చూడొచ్చు.
ఇది ఎంత దారుణం అంటే ఇది ఎవరికి తెలియకపోవడం ఒక దారుణం అయితే ఆ టైంలో అన్న మేము ఎట్లాంటి స్థితిలో ఉన్నామంటే 2:30-3 అయింది, దాదాపు 3:30 అయింది. పోలీసు వాళ్ళకు కూడా మేము చేస్తే పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. ఎవరికైనా కాల్ చేసినాం, మేము అడ్వకేట్ కానీ ఎవరికైనా కొందరికి కాల్ చేసినాం. ఎందుకు ఎవరి పేరు, ఎందుకంటే వాళ్ళకు కూడా పాపం నిద్రలు ఉంటారు, ఫోన్ లేపలేదు. అయినా మేము ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేసినాం. కానీ ఏం జరిగిందంటే వాళ్ళు తెచ్చుకున్న పేపర్లను చూసి మేము అవాక్కైనాం. పర్మిషన్స్ ఇచ్చిండ్రు, పర్మిషన్ పేపర్లు ఉన్నాయి, లెటర్లు ఉన్నాయి. అంటే మాకు అప్పటికి ఆ టాత్ రాలేదన్నట్టు, అంటే ఇట్లాంటివి కూడా చెయ్యొచ్చు అని. చూడండి ఈ డాక్యుమెంట్ మీద చూడండి ఒకసారి, నేను జూమ్ చేసి కూడా మీకు చూపిస్తున్నా. డేట్ వచ్చింది ఉమేష్ నాగోసే అని చెప్పేసి పేరున్నది. బోనాడే బిల్ మేల్, అవిటి కలరు రంగు వైట్ రెడ్, అంటే ఏ కలర్లలో ఉన్నాయి. మళ్ళీ ఇలా మరాఠీలో చూడండి, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను నేను. పశుధాన్ వికాస్ అధికారి పంచాయత్ సమితి భండార్ ఆంపు కూడా తయారు చేసి పెట్టిండ్రు. అంటే ఇవి నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే దాదాపు మన కొందరికి గైడ్ లైన్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా తరలించాలా అని అన్న దాని గురించి. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ చూడండి, దాదాపు డేట్ వేసి ఈ బిల్ చూడండి ఒకసారి, మొత్తం బండి నంబర్ వేసిండు, 16-16 ఉన్నాయని మెయిల్ బుల్స్ అని ఇచ్చి హైదరాబాద్ తెలంగాణ. మళ్ళీ చూడండి ఇగో బండారా బజార్ పాండ్రకోడ, మళ్ళీ ఉమేష్ నాగోస్, మళ్ళీ బండారా. అంటే ఇవన్నీ చూస్తే ఈ డాక్యుమెంట్ చూస్తే ఎవరన్నా, మీరే కాదు పోలీసు వాళ్ళు కూడా, మేము దీన్ని వదలం, ఖచ్చితంగా దీని గురించి మేము కంప్లైంట్ ఇస్తాం, ఖచ్చితంగా దీని గురించి ఎంక్వైరీ చేస్తున్నాం. మనము ఎన్ని ఆవులు ఎన్ని ఎడ్లు తరలించాలా ఏంది అని అన్న దాని గురించి కూడా కనుక్కుంటున్నాం. మేము ఎంత చేయాలో అంత చేసినాం. అయినా ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నారు, దాదాపు చూడండి ఆ బండి నంబర్తో సహా అవి ఇచ్చి ఆ పేపర్లు ఇచ్చి తీసుకొని వెళ్తున్నారు. దీని గురించి మేము ఖచ్చితంగా పై వాళ్ళకి చెప్తాం, దీని గురించి కనుక్కొని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఈ పేపర్ చూడండి, ఈ పేపర్ చూడండి, బండి నంబర్ వేసి యానిమల్ ట్యాగ్స్, అది చౌకి ట్యాగ్ వేస్తారు కదా, ఆ ట్యాగ్ వేసి ఆ ట్యాగ్ నంబరు బోవిన్ బుల్ ఇన్ మేల్ అని చెప్పేసి 2 బ్లాక్ కలర్, వైట్ 4, రెడ్ 3, ఇట్లా ఇన్ని ఈ మంత్ లా వీళ్ళు తరలిస్తున్నారంటే ఇవి ఎందుకు తరలిస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు, దీని గురించి కాదు సమస్య. తరలిస్తున్నారు మనకు అందరికి తెలుసు, బాధప్తా గవర్నమెంటే వాళ్ళది ఉన్నది మన తెలంగాణలో. ఖచ్చితంగా 100% వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ లేని ఈ బండ్లు ఇంత యథేచ్ఛగా తిరిగాయి. రాత్రి 2 గంటలకు వీటిని తీసుకొని పోతున్నారు. ఒక్కటి గమనించాలి, ఈ మూగ జీవుల్ని ఇక్కడ నుండి తరలిస్తున్నారు. ఎందుకంటే వాటికి పాపం నోరు లేదు, చెప్పుకోలేదు. వాటికి ఉన్నటువంటిది ఏదైతే లేదో మన మనుషులకు అది ఉన్నది, మన హిందువులకు అది ఉన్నది. అయినా మనం మేలుకుంటలేం. నేను ఈరోజు ఎందుకు ఇంత బాధపడి చెప్తున్నా అంటే కొందరు ఇదే దాని గురించి కొన్ని చర్చలు జరిగినాయి. ఏం జరిగినాయి అంటే కొందరు అంటున్నారు, ఏమంటున్నారంటే మీ వాళ్ళే తీసుకుపోతున్నారు, కొందరు డబ్బులకు ఆశపడి ఇట్లా ఇట్లా చేస్తున్నారు, కొన్ని జరుగుతున్నాయని చెప్పేసి అన్ని మనము వింటున్నాం. కొందరు మాట్లాడుతున్నారు. దయచేసి అన్న నాకు ఒకటి ఈరోజు మస్తు బాధ అనిపించింది అన్న. ఒక రోజు రాత్రి మనం మేల్కొని అరే ఒక మూగజీవాల్ని మనం కాపాడదామని చెప్పేసి అక్కడికి పోతే చేస్తుండొచ్చు. నేను చేస్తలేరు మన వాళ్ళు కొందరు అని అనుకుంటున్నారు, కొందరు చేస్తుండొచ్చు, కొందరు డబ్బుకే ప్రాధాన్యత ఇస్తారు, వాళ్ళే చేస్తారు. కానీ ఒక్కటన్నా మనం చేసేది ఏదన్నా ఉంటే మన మనసుకు తెలవాలన్న మనం ఏం చేస్తున్నాం అన్నది. ఈ మూగ జీవాల మీద కూడా రూపాయి సంపాదించుకున్నాడు కానీ మేము ధనం వెనకేసుకుందామని ఇంత ఆలోచన చేస్తే నిజంగా చెప్తున్నా మనం ఆ దేవుణ్ణి కూడా నన్ను క్షమించు అని చెప్పుడు కూడా చెప్పలేమన్నా. ఒక్కసారి ఆలోచించాలన్నా, ఒక ఎద్దు దానికి నోరు లేదు, అది చెప్పలేదు, దాన్ని ఎందుకు ఉండబోతున్నారో మీకు తెలుసు, మనం ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నాం. అయినా కూడా మనమే దానికి హెల్ప్ చేసి మనమే దగ్గరుండి చేస్తున్నారని అంటే దానంట దౌర్భాగ్యం ఏం లేదు. మళ్ళీ కొందరు పాపం యువకులు వచ్చి స్వచ్ఛందంగా రాత్రంతా మేల్కొని లారీలు నాపి ఏదో వాళ్ళకున్న మనసులో ఉన్నటువంటి దాన్ని బయట పెట్టుకొని అక్కడ అందరు జాగారం చేసినట్టు రాత్రి ఉండి వాటిని కాపాడదామని అనుకున్నప్పుడు మీరు కూడా ఉండి ఎదుటోళ్ళని దయచేసి అనద్దు అని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం చేస్తున్నాము, ఎదుటోళ్ళు ఏమంటున్నారంటే ఒక్కొక్క మాటలు వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయనంటే అరే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లా డబ్బులు తీసుకొని బండ్లను వదిలేస్తున్నారు అని అనుకుంటే మాట్లాడుతున్నారు. ఎవరికి అలాంటి ఉద్దేశం లేదన్నా, మనం అనుకుంటున్నాం మాత్రమే. ఒక లారీని ఒక జీబుని మనం ఆపినామని అంటే దాని చుట్టుపక్కల 20-30 మంది ఉంటారన్న. ఆ 30 మందిలో కనీసం పోలీసు వాళ్ళు ఉంటారు, కనీసం దానికి చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ 100 మందిలో 20 మందిలో ఒక్కడన్నా న్యాయం సంబంధించిన వాడు ఉంటాడన్న. ఆడు ఉంటే మనకు ఖచ్చితంగా అట్లాంటి విషయాలు మనకు తెలుస్తాయి. అయినా నేను చెప్తున్నా, కొందరు మూర్ఖులు డబ్బుకు విలువిచ్చి ఇట్లాంటి పనులు చేస్తే ఆ మూగ జీవాల యొక్క కలకల ఖచ్చితంగా కలుగుతుంది అన్న. ఈ వీడియోలో చూడండి ఒకసారి, ఆ ఆవు ఆ ఎద్దు కళ్ళకి వెళ్ళి నీళ్లు కారుతున్నది. కళ్ళకి వెళ్ళి ఎందుకు నీరు కారుతున్నది ఒక్కసారి ఆలోచించండి మీరు. చేసేటప్పుడు ఇట్లాంటి బురద చల్లే రాజకీయాలను కొంచెం చేసుకోకండి అన్న. ఇలా మనము ఒకవేళ ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి చెప్తే అది ఒకవేళ అబద్ధం అయితే నిజంగా ఎవరన్నా కావాలని అరే నేను గోమాతకు నేను ఎద్దులకు వీటికి సేవ చేసుకుంటా ఇట్లా చెయ్యొద్దు అని చెప్పేసి తరలించే వాటిని ఆపాలని అనుకున్నా కూడా వాళ్ళు రాలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్న. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, అన్న నేను వచ్చి ఇట్లా బండి చేస్తే అరే పలానా మంది పలానా ఇట్లా అంటారు అని చెప్పేసి అని అంటారన్న. దయచేసి ఎవరన్నా ఏదన్నా ఉంటే
కూర్చొని డిస్కస్ చేసి మాట్లాడుకొని చెప్పుకోవాలి కానీ సోషల్ మీడియాలో పెట్టి ఇది జరుగుతున్నది గది జరుగుతున్నది అని చెప్పేసి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. మూగ జీవాల మీద డబ్బు చేసుకుంటందుకు స్టాంపులు తయారు చేసి ఇచ్చి సంతకాలు పెట్టించి ఫోర్జరీ చేసి ఇవన్నీ చేసి సంపాదించి ఏం చేసుకుంటారన్న? ఏం చేస్తారు చెప్పండి? మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇవన్నీ ఎన్ని అన్న ఆ ఎడ్లను చూస్తే ఆవుల్ని చూస్తే బండ్ల అరే మీ మనుషుల్ని ఒకవేళ అట్లా లారీలల్లా తీసుకపోయి ఏడన్నా తీసుకపోయి కోస్తే మీకు ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించాలన్న. అంటే అవి మాట్లాడలేవు చెప్పలేవు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. దయచేసి అన్న ఎక్కడన్నా ఒకవేళ ఇంత ఏదన్నా ఆవులు కానీ ఎద్దులు కానీ ఇట్లా తరలిస్తే ఒక్కటి వాటిని బండిని ఆపండి, లేదా దగ్గరలో ఉన్న వాళ్ళకు పోలీస్ స్టేషన్కి 100 ఫోన్ చేయండి, లేదంటారా ఇంకేదన్నా చేసి ప్రయత్నం చేసి వాటిని ఆపే ప్రయత్నం చేయండి అన్న. కానీ ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి కోరుకుంటున్నాం అన్న. ఇంకో విషయం ఏం మా దగ్గరికి వెళ్ళి మేమే మా కళ్ళ నిండా ఆ పేపర్లు చూసి ఫేక్ డాక్యుమెంట్లా ఒరిజినల్ డాక్యుమెంట్లా ఇంకా దానికి కొలిక్కి రాలేదు. మేము అప్పుడు చూసినాం. ఇక ఒకటి ఏంటంటే మాకు కూడా ఉంటుంది కదా అన్న, పోలీసు వాళ్ళని ఎదిరించి మేము అలాంటి గొడవ మనం చేయలేకపోవచ్చు. పోలీసు వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు, వాళ్ళు ఏమంటారు ఇలా దగ్గర డైరెక్ట్ పేపర్లు ఉన్నాయని చెప్తున్నారు. ఆ రాత్రి 3 కొట్టంగా 2 కొట్టంగా ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి దాని గురించే మేము ఖచ్చితంగా నిన్న ఇవాళ కనుక్కొని ఖచ్చితంగా ప్రతి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి సంబంధించింది మొత్తం మా దగ్గరికి అందరి దగ్గరికి మాట్లాడి కలెక్ట్ చేస్తున్నాం. త్వరలో ఏముంటది ఏమన్నది, ఒక ఆవుని కానీ ఎద్దుని కానీ తరలిస్తే ఏముంటది, ఎన్ని ఉండాలా, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న చెప్పేసిన వీడియో నేను ఖచ్చితంగా చేస్తా. ప్రతి ఒక్క హిందువుకు ఒక ఆవుని ఎద్దుని తరలిస్తే దాన్ని ఎట్లా తరలించాలా, దానికి ఏ సర్టిఫికెట్ ఉండాలా, ఏముండాలా అని అన్న దాని గురించి ఖచ్చితంగా నేను వీడియో చేస్తా. దయచేసి హిందూ బంధువులారా ఈ యొక్క వీడియోని తగినంత వరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఏదైతే ఈ వీడియో ఉంటుందో రీచ్ అవుతుంది, పబ్లిక్ లోకి వెళ్తుంది. కాబట్టి ఛానల్ని దయచేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోని ఖచ్చితంగా చూడండి. నేను ఆ వీడియోలో ఎనిమల్స్ యాక్ట్ కి సంబంధించిన వివరాలు, మనం అసలు ఒక ఆవుని ఎద్దుని తరలించాలంటే ఏం చేయాలా, ఇదే దాని మీద ప్రతి దగ్గర కనుక్కుంటున్నాం. కొన్ని వివరాలు తెలుస్తున్నాయి. 2-3 రోజులలో ఖచ్చితంగా తెలుస్తాయి. కాల్స్ చేస్తుండగా గోరక్షకు సంబంధించింది గుజరాత్ కూడా ఫోన్ చేసి కనుక్కోవడం జరిగింది. అక్కడ ఏమున్నదంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఏ ఆవుని కానీ ఎద్దుని కానీ ఏదైనా తరలించాలన్నా వెహికల్ పర్మిషన్ ఉండాలా, ఖచ్చితంగా ఓపెన్ బాడీ ఉండాలా, ఆవులు ఎద్దులు తరలిస్తున్నట్టు మనుషులకు కనబడాలా. ఏదైతే మనం ఇప్పుడు మన కోర్టు ఆదేశం ఇచ్చింది కదా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నారని బ్లాక్ ఫిలిం తీసేయాలా అని చెప్పేసి, అట్లనే ఎద్దుని కానీ ఆవుని కానీ తరలించేటప్పుడు మొత్తం ఓపెన్ బాడీ ఉండాలా, అందులో ఉన్న ఏంది అన్నది కనిపించాలా, ఖచ్చితంగా బార్డర్ల చెక్ పోస్ట్ లా స్టాంప్ వేయించుకోవాలా, అక్కడ ఎక్కడనైతే అధికారులు ఉంటారో ఎక్కడ ఆపినా పేపర్లు చూపెట్టాలా, ఆ సమయం లోపలనే పోవాలా అని చెప్పేసి రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ విషయం మాట్లాడితే రాజకీయం అనుకుంటారు కానీ నిజంగానే అక్కడ బీజేపీ ఉంది కాబట్టి ప్రతి దాన్ని హిందువులకు సంబంధించిన దాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని చట్టం చేసిండ్రు అక్కడ గుజరాత్ లా, దాన్ని చట్టం చేసిండ్రు. అలాంటిదే చట్టం ఇక్కడ కూడా రావాలని చెప్పేసి కోరుకుందాం. కొందరు అంటున్నారు దీన్ని చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, కొందరు ఇట్లా చేస్తున్నారు అని చెప్తున్నారు కదా. బాధప్తా ఒకవేళ నిజం చెప్తున్నానా అట్లాంటిది ఇంత ఏదైనా ఉంటే ఫస్ట్ అయితే ఆ మూగ జీవాల యొక్క కలకల కలుగుతుంది. ఆ దేవుడు ఎన్నడూ క్షమించడు. మరొక విషయం ఏంటంటే దాని మీద కూడా ఖచ్చితంగా అందరం కలిసి అన్ని హిందూ సంఘాలు కలిసి ఒక కమిటీ వేయడం జరుగుతుంది ఆదిలాబాద్ లో. ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోబడుతుంది. మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ కింద ఏదైతే నంబర్ ఇస్తానో నా నంబర్ ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ లోపల కూడా ఉంటుంది, నేను వేసే స్క్రీన్ మీద కూడా ఉంటుంది, నాకు తెలియజేయచ్చు. లేదా ఆదిలాబాద్ లో చాలా మంది ఉన్నారు దీనికి సంబంధించిన వాళ్ళు, హిందూ సంఘాల వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళకి ఫోన్ చేసి తెలియజేయగలరు. ఇంకో విషయం, అతి త్వరలో ఈ యొక్క 4-5 రోజులలో ఖచ్చితంగా ఒక కమిటీ వేసి ఈ దానికి ప్రత్యేకంగా కొందరిని ఏర్పాటు చేసుకొని కొందరిని అందరిని కలుపుకొని మంచి కార్యక్రమం చేసుకుందాం. మన గోవుల్ని ఎద్దుల్ని రక్షణగా కాపాడుకుందాం, మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలని మంచిగా చూసుకుందాం. లేని పక్షాల అన్న ఖచ్చితంగా ఒక రోజు మనం ఎట్లయితామంటే ఇట్లా వదిలేస్తే, ఒకప్పుడు ఆవు ఉంటుండేనట, పాలిస్తుండేనట, ఒక ఎద్దు ఉంటుండేనట, ఆ ఎద్దులు 2 ఇట్లా కసలంకు కట్టి పంట చేసుకుంటుండేనట, వ్యవసాయానికి అవి ఉపయోగపడుతుండేనట అని చెప్పేసి మ్యూజియంలో పెట్టుకొని చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదైతే పుల్లులు అవిటిని జూలో పెట్టుకుంటున్నాం కదా, సేమ్ అట్లనే ఒక దాంట్లో పెట్టుకొని ఇది ఆవట ఇది ఎడ్డట అని మన పిల్లలకు మనం చూపించుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి హిందూ బంధువులారా ఖచ్చితంగా ఒకవేళ ఇట్లాంటి కార్యక్రమాలను మీకు పార్టిసిపేట్ చేయాలనుకుంటే నా నంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తున్నా. దయచేసి ఖచ్చితంగా నాకు కాల్ చేయండి. ఖచ్చితంగా దీనికి పరిష్కారం మాత్రం ఖచ్చితంగా చూస్తాం. ప్రతి హిందువుకు దాన్ని కాపాడుకునేటువంటి యాక్ట్స్ గురించి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ లొల్లి ఇంతటితో ఆగిపోలేదు. మేము 4 బండ్లు వదిలేసుకున్నామన్న బాధ ఇప్పటికీ ఉన్నది. ఇప్పటికే మేము ఆల్రెడీ మహారాష్ట్రలో ఉన్నటువంటి కొందరు పోలీసు వాళ్ళని గోరక్షకులని కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది, వాళ్ళకి ఫోన్లు చేయడం జరిగింది. ముందర ఉన్నటువంటి హైదరాబాద్ కానీ నిజామాబాద్ కానీ నిర్మల్ కానీ ఇట్లాంటి వాళ్ళతో అందరితోటి కొన్ని హిందూ సంఘాలతోటి మాటలు నడుస్తున్నాయి, చర్చలు నడుస్తున్నాయి. అతి త్వరలో ఎస్పీ గారిని, మహారాష్ట్ర ఎస్పీ గారిని కలిసి దీనికి ఖచ్చితంగా ఏదో ఒకటి ఖచ్చితంగా ప్లాన్ చేయాలని చేస్తామని అనుకుంటున్నాం. దయచేసి అందరూ హిందూ సంఘాలన్నీ ఏకమై ఒకరోజు ఒక స్టేజ్ పెట్టుకొని
మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని మీకు అయితే షేర్ చేయండి అన్న, దయచేసి ఎవరికన్నా ఈ వీడియో పంపియండి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి నంబర్కు ఖచ్చితంగా ఫోన్ చేయమని చెప్పండి. ఖచ్చితంగా నేను ఫోన్ లిఫ్ట్ చేస్తా. ఖచ్చితంగా దీని గురించి యాక్షన్ తీసుకుంటామన్నా. హిందూ బంధువులందరికీ మరొకసారి జై శ్రీరామ్ అన్న.